ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మనం ఆత్మలో నడిచేవారిగా ఉండాలి. మరి అట్టి రీతిగా మనం ఉండాలంటే శరీరేచ్ఛలు, శరీర క్రియలను అన్నిటినీ మనం విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆయన మనలోనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆయనకు మనం స్థానాన్ని ఇస్తామో, మన జీవితంలో ప్రతి దాన్ని, మరి ప్రతి వ్యతిరేకతను పక్కకి నెట్టడానికి కావలసిన శక్తిని, కావలసినటువంటి మరి సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మరి ఒక చోట మత్తయి సువార్తలో చూసినట్లయితే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. అంటే మన హృదయంలో ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే మరి మన హృదయంలో పెట్టుకుంటామో వాటిని బట్టే మన నోరు మాట్లాడుతుంది. మనం ఇంకా చూసినట్లయితే, మరి మీరు ఆయన స్నేహితులై ఉన్నారు, బానిసలు కాదు. ఎందుకంటే మరి అబ్రహాము చూసినట్లయితే, అబ్రహాము ఆయనకు స్నేహితుడు. ఎందుకయ్యాడు స్నేహితుడు? తను యేసయ్య ఏదైతే చెప్పారో తనకి మరి తిరిగి ప్రశ్న కూడా వేయకుండా ఆయనకు లోబడ్డాడు. నీ సొంత ఇంటి వారిని, మరి నీకున్న సంస్థాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు మరి ఏదైతే ఆయన చెప్పారో ఆ మాటకి లోబడి వెళ్ళాడు. ఎందుకని? మరి ఆయనలో ఉన్నటువంటి స్వభావం, మరి లోబడే స్వభావం, మరి ఎట్టి రీతిగా దేవునికి లోబడే అదే కాదు, ముందుకు మనం చూసినట్లయితే దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించాడో ప్రతీది కూడా ఆయన నెరవేరుస్తానే, ఆయన ఏదైతే తనకి బోధించాడో ప్రతీది కూడా ఆయనను బట్టే తను నడుస్తూ ఉన్నాడు. ఏదైతే మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, నేను మనిషిని కదా, నేను మనిషిగా ఉన్నాను, నేను ఏది చేయలేను అంటాం. నువ్వు మనిషివే కాదని అనట్లేదు, కానీ ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో అన్నీ తనకు తెలుసు. మరి ఎవరైనా తెలియని వారు ఉంటామండి? ప్రతి ఒక్కరికి కూడా మనం కరెక్ట్ చేస్తున్నాము, తప్పు చేస్తున్నాము, ప్రతీది కూడా ప్రతి మనిషికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. మనం మరి చూసినట్లయితే మన ఎంపిక కూడా అక్కడ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి నచ్చని కూర మనం తింటామా? మనకి నచ్చని ఐటెం ఏదైనా ఉంటే మనం తినడానికి ఇష్టపడం. ఎందుకు? అది తెలుసు నీకు, అది ఏది ఎలా ఉంటుందో, ఏది నీకు నచ్చుతుందో, ఏది నీకు నచ్చదో నువ్వు డిసైడ్ చేసుకుంటావు, నువ్వు ఎంపిక చేసుకుంటావు. అనగా నీ ఇష్టాన్ని నువ్వు పెట్టుకుంటావు కదా. అదే రీతిగా దేవుడికి కూడా మన పట్ల ఒక ప్రణాళిక అనేది, ఒక ఉద్దేశం అనేది ఆయనకు మన పట్ల ఆయన కలిగి ఉంటాడు. అట్టి రీతిగానే నా బిడ్డ నా పని చేస్తాడని ఆయన మరి ఎన్నో ఉద్దేశాలు మన పట్ల కలిగి ఈ లోకానికి మనల్ని పంపిస్తాడు. దేవుని వాక్యం అనేది ఆత్మ ఖడ్గము. మరి కొన్నిసార్లు మనం చాలా మనకు తెలియకుండా మన మీదకి మనమే శాపాలు తెచ్చుకుంటాం, పాపాలు తెచ్చుకుంటాం. ఎప్పుడైతే నీ నోటితో వ్యర్థమైన మాటలు పలుకుతావో అవి కంపల్సరీ నువ్వు, అదే అంటారు కదా, ఏది విత్తితే అది కోస్తాం కదండి. అదే రీతిగా నువ్వు ఒక మామిడి చెట్టు వేసినట్లయితే ఆ మామిడి చెట్టుకి మామిడి పండు మాత్రమే వస్తుంది, కానీ యాపిల్ రాదు కదా. మామిడి చెట్టు మనం వేసినప్పుడు అది యాపిల్ ట్రీగా మారదు. దానికి మామిడి కాయలు తప్ప వేరే ఫలాలు దాని నుంచి రావు. అదే రీతిగా నీ నాలుకపై ఏదైతే నీ నాలుకతో నువ్వు పలుకుతావో నీ జీవితంలో నువ్వు అదే అనుభవిస్తావు. ఎప్పుడైతే మన నాలుకతో మనం మాట్లాడతామో అవి మన జీవితంలో చాలా ఫలిస్తాయి. ఎలా అంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరణము జీవము నీ నాలుక, మరి నీ నాలుక వశంలో ఉంటాయని
అక్కడ ఎంతో క్లియర్‌గా రాసిపెట్టి ఉంటది. మనం చూద్దామండి ఒకసారి. మరి వాక్యంలో మనం చూసినట్లయితే, జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చూసారా ఈ వాక్యం ఎంత చక్కగా వ్రాయబడిందో. నీవు నీ నాలుకను ప్రేమించినట్లయితే దాని ఫలాన్ని పొందుతావు. నీవు ఏమి మాట్లాడితే ఆ ఫలాన్ని మాత్రమే పొందుతావు. ఇక్కడ చెప్పినట్లుగా మామిడి చెట్టుకి యాపిల్ ఫలించదు. యాపిల్ చెట్టుకి పైనాపిల్ రాదు కదండీ! అదే రీతిగా నీ నోటితో నీవేమైతే పలుకుతావో అదే నీ జీవితంలో నీవు పొందుకుంటావు. మరి ఇంకో చోట మనం చూసినట్లయితే 3 అధ్యాయం 16 వచనంలో మనం చూసినట్లయితే, నీవు వెచ్చగానైనా ఉండు, మరి చల్లగానైనా మరి ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. మరి ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఎక్కడ చూసినా దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలో ఒక మరి మనం ఎక్కడో చూసి నేర్చుకోక్కర్లేదు గానీ, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని ప్రతిదినము మనం చదువుతున్నట్లయితే, మన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. అనేకమైనటువంటి మేళ్ళను పొందుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, ఏంటి నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు, లేకపోతే చాలా ఏదైనా శాపం ఉందా అనుకుంటాం. నీ నోరే నీకొక శాపం అనే విషయాన్ని మర్చిపోతున్నావు. మనం సరదాగా అంటున్నాం కదా అనుకుంటాం కానీ, అదే మన జీవితాల్లో ఉరిగా మారుతుంది. మన నోటిని ఒక చోట మనం చూసినట్లయితే, తన నోటిని కాచుకొనివాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. మరి సామెతల గ్రంథంలో చక్కటి వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. మన బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ చూసిన ప్రతి మాట మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైన మాటలు, మన జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి. మరి ఇంకొక చోట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119, 105 అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనది. మరి ఇట్టి వాక్యం మనకు దీపమండి. మన జీవితాల్లో సమస్తాన్ని వెలిగించగలదు. నీ జీవితం 1000 ముక్కలైనా ఆయన కట్టగలడు. 1000 ముక్కలైనా కట్టగలిగిన దేవుడు మరి ఇంకెవరున్నారండి ఈ లోకంలో? అంతకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో మరొకళ్ళు ఉన్నారా? మరి మనం ఏమీ చేయనవసరం లేదు. ఈ లోకంలో మనకేదైనా అవసరమైతే, ఏదైనా కావాలనుకుంటే దానికి మరి ప్రతిగా ఏదైనా మనం చెల్లించాలి. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశించడండి. నిన్నుగా కోరుకుంటాడు. మరి నీ జీవితంలో నిన్నుగా మాత్రమే ఆయన ప్రేమిస్తాడు. ఆయన కోరుకున్నది ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటాడు. ఆయనని మనం ప్రేమించాలి. ఎట్టి రీతిగా యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను నేను అని కాదు. మరి వాక్యంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. ఎలాగా? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో మరి ఆయనను ప్రేమించినట్లయితే నీ జీవితాన్ని మరి ఒక మనం ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం కదా! అదే టర్నింగ్ పాయింట్ అంటాం. అట్టి రీతిలో నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ తిప్పుతాడనమాట దేవుడు. స్టీరింగ్ మనం ఎప్పుడైనా మరి ప్రయాణాలు చేసినప్పుడు స్టీరింగ్ తిప్పుతారు కదండీ! మనం ప్రయాణం చేసినప్పుడు ప్రతి డ్రైవర్ కూడా స్టీరింగ్ పట్టుకొని మరి మలుపులు వస్తూ ఉంటాయి కదా! టర్నింగ్స్ వస్తున్నప్పుడు జస్ట్ ఇలా తిప్పినప్పుడు అలా టర్న్ తిరుగుతాం. దేవుడు కూడా అదే రీతిగా ఏదైనా మన జీవితంలో పడిపోయాం, ముక్కలైపోయింది నా జీవితం, పాడైపోయింది, నన్నందరూ తృణీకరించారు, నన్నందరూ విడిచిపెట్టేశారు అని చెప్పి నువ్వు నన్నెవ్వరు ప్రేమించేవాళ్ళు లేరు అని చెప్పి చాలా సందర్భాల్లో నువ్వు అనుకుంటూ కూడా తృణీకరణకు గురయ్యి చాలా మరి ఒక విధమైనటువంటి మరి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే మరి మనల్ని మనకంటే ఎక్కువగా ఈ లోకంలో ఈ సర్వ సృష్టిలో కూడా ఆయనలా ప్రేమించే వ్యక్తి నిన్నుగా ఆయన ప్రేమించే విధానంలో ఎవ్వరు లేరండి ప్రపంచంలో. నిన్నెవ్వరు అంతగా ప్రేమించరు. దేవుడి ప్రేమ ఎట్టి రీతిగా ఉంటుందంటే అన్‌కండిషనల్ లవ్ అండి. అంటే షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ లేదు. ఆయన ప్రేమ తలంచుకున్నప్పుడల్లా మరి
హృదయం ఒక విధమైన ఆనందంతో నిండిపోద్ది. నీలో ఉన్న బాధలన్నీ మర్చిపోతావు. ఒక విషయం నీకు తెలియని ఒక విషయం ఏంటంటే మనందరం కూడా చాలా సందర్భాలు అలా అనుకుంటా ఉంటాం. నన్నెవరు ప్రేమించరు. నాలాంటి పరిస్థితులు ఎవరికీ లేవనుకుంటాం. నీకు తెలియని విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక కోట్లకు అధిపతి అయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భంలో గాయపడిన వారే. మరి మన ప్రతి ఒక్కరిలో కూడా ఒక విధమైనటువంటి గాయాలనేవి కంపల్సరీ ఉంటాయి. కానీ ఆ గాయాన్ని మనుషులైతే కట్టలేరు. మనుషుల ప్రేమ నువ్వు కోరుకుంటే అది నీకెప్పటికీ కూడా దక్కదు. అంటే మనుషులు ప్రేమించరని నేను చెప్పట్లేదు గానీ, దేవునిలా నిన్నెవ్వరు ప్రేమించరు. ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ సర్వ సృష్టిలో ఏది కూడా లేదు. నా యేసయ్య ప్రేమ మరి షరతులు లేని ప్రేమ. మరి ఆయన ఈరోజు ప్రేమించి తర్వాత రోజు విడిచిపెట్టే దేవుడు కాదండి. మన లైఫ్ లాంగ్ నువ్వెంతకాలం బ్రతుకుతావో, నువ్వు బ్రతుకున్నంత కాలం ప్రేమిస్తాడు. నువ్వు చనిపోయినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు కొంతకాలం ప్రేమిస్తారు, తర్వాత విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే వారి ప్రేమ అలానే ఉంటుంది. అందుకే కదా మనిషి మనిషనే అంటారు. దేవుడిని ఏమంటారు? దేవుడు అంటారు. ఎందుకంటారు అలాగా? మరి మనిషికి దేవునికి ఉన్న తేడా అటువంటిది. మనల్ని ఏం చూసి ఆయన ప్రేమించాడండి? మనమేమిస్తాం? మనమేమన్నా ఆయనకి ఇస్తామా? మనం ఆయనకి ఏమన్నా ఇవ్వగలమా? ఏమీ ఇవ్వలేము. ఒక మట్టి ముద్దను తీసుకొని మరి దాన్ని జీవాన్ని పోసి మరి ఈ రోజుల్లో అయితే నేను మామూలుగా చెప్తున్నాను, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక మనిషి వేసుకున్న డ్రెస్ ఏసుకోవడానికే వాళ్ళు వేసుకున్నారు కదా! నేను వేసుకోనని చెప్తా ఉంటాం కదా! మరి దేవుడు తన పోలికలో మనల్ని మరి తయారు చేయడమే కాదు, మనకొక పోలిక ఇవ్వడం కాదు, మనకొక రూపాన్ని ఇవ్వడం కాదు, మనలో జీవాన్ని పెట్టడమే కాదు గానీ, తన పోలికలో మరి తన పోలిక చొప్పున తన రూపంలో మరి ఆయన మనల్ని సృజించాడండి. మరి మనం ఈ లోకంలో ఎందుకు పనికిరాని మనం ఎప్పటికీ అనుకోకూడదు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాకడ, మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి కదా! మామిడి చెట్టుకి యాపిల్ కాస్తాయా? కాదు కదా! మామిడి చెట్టుకి మామిడికాయలు ఎలా కాస్తాయో, అదే రీతిగా నువ్వు మనిషివని నువ్వు అనుకుంటున్నావు కానీ, నువ్వు దేవుని బిడ్డవు. ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఒకే ఒక్క ప్రార్థన చెయి. మనిషివే కాదని అనట్లేదు గానీ, నేను దేవుని బిడ్డను. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నా చుట్టూ ఉన్నాడు. క్రీస్తుని నేను ధరించి ఉన్నాను. క్రీస్తు నా నోటి బూరగా ఉన్నాడు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. క్రీస్తు పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, నీ చిత్తమైతే నన్ను వాడుకో తండ్రి. నీ కొరకు వాడబడడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేమై ఉన్నాను? ఇప్పటి వరకు నా సమయాన్ని వ్యర్థపరిచాను. నా ప్రతి దాన్ని వ్యర్థంగానే, నా శరీరాన్ని వ్యర్థపరిచాను. నా ఆలోచనలు, నా సమస్తం కూడా ఇప్పటి వరకు కూడా వ్యర్థంగానే వాడాను. కానీ ఇక నుంచి ఒక గోధుమ గింజను మనం చూసినట్లయితే గోధుమ గింజంట మరి భూమిలో నాటినప్పుడు అది చచ్చిపోద్దంట. అది చనిపోయి తిరిగి బ్రతుకుతదంట. మరి అదే రీతిగా మనం కూడా ఈ లోక పాత రోత జీవితంలో చనిపోయి క్రీస్తు కొరకు ఆయన సువార్తను ప్రకటించేవారుగా, ఆయన కొరకు మన కొరకు వెలిగింది వేరే. ఇప్పటి వరకు మన కొరకు మనమే వెలిగాం, మన కొరకు మనమే జీవించాం, మన కొరకు మనమే బ్రతికాం, మన సమస్తం మన కొరకే చేసుకున్నాం, మన కొరకు మనమే ఎంపిక చేసుకున్నాం, మన కొరకే సమస్తాన్ని చేసుకున్నాం. కానీ ఈ క్షణం మొదలుకొని దేవా, నేను ఇప్పటి వరకు నా కోసం నేనే బ్రతికాను. ఇక ఈ జీవితం నాది కాదు. నేనేమై ఉన్నాను? ఇంకా నేను కాదు కానీ నాలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు కొరకే. ఇక మీదట నేను క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తాను అన్న ఒక్క తీర్మానం తీసుకోండి. ఈ దినాన్ని మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ ఈ ఈ మరి ఈ సందర్భంలో ఒక చిన్ని మరి పాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు, క్రీస్తు కొరకు జీవింతును. జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు, క్రీస్తు కొరకు జీవింతును. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుదును. జీవించు నేను ఇక మీదట నా
కొరకే కాదు క్రీస్తు కొరకు జీవింతును. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.